మనకి మహిమగలక ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. మరి ఈ సమయంలో మరి ప్రార్థనతో కూడి ప్రారంభించుకున్నాం. స్తోత్రాలు 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 స్తోత్రములు ప్రభా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీ ప్రేమ చేతనైనా ఈ దినము ఈ క్షణము ప్రభా నాకు ఇచ్చిన దేవానికి వందనాలు. గడిచిన దినములని ప్రభా నీ కృప కలిగిన రెక్కల కిందనైనా భద్రపరిచినైనా క్షేమమును ఆరోగ్యమును నెమ్మదినైనా మా బ్రతుకుల్లో నిర్మించిన విధానం బట్టి నీకు వందనాలు. అనేక ఒడిదుడుకులు ప్రభా, అనేక కష్ట నష్టాలు, వ్యాధి బాధలు ప్రభా అయినను ప్రభావమును జ్ఞాపకం చేసుకున్నాం. అయా మన్న పడకలో నుండి ప్రభా నన్ను మమ్మల్ని లేవనెత్తావు దేవానికి స్తోత్రాలు. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోగలము ప్రభా, వెలుగులతో స్తుతించిన నీ రుణం మేము తీర్చుకోలేము ప్రభా. అంత ఒక భాగ్యాన్ని ప్రభా నాకు మాకు అనుగ్రహించే దేవానికి స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిపై నీ కృప నుంచి మన ప్రభా లైవ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా. వారి హృదయంలో ఉన్నటువంటి వేదన, దుఃఖము, అయా తన ఆత్మల కొరికిన భారమును ప్రభా నైనా నశించిపోతున్న ఆత్మల కొరికిన భారమును మీరు పెట్టండి ప్రభా. అయా కృపతో జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఆత్మీయతలో చల్లారిపోయిన వారిని ప్రభా, వెనుదిరిగిపోయిన వారిని ప్రభా, అయా రక్షణ లేనటువంటి వారిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని అయా తండ్రి మీరు దర్శించండి ప్రభా. నువ్వు మాట్లాడితే మా జీవితాలు అయా మార్చబడతాయి ప్రభా. నువ్వు మాట్లాడితే మా జీవితాలు సరిచేయబడతాయి ప్రభా. అయా నువ్వు మాట పలికితే చాలు ప్రభా నైనా. అయా తండ్రి నేను ఎన్నో అద్భుత కార్యాలు నువ్వు చేసిన దేవుడు ప్రభా. అయ్యా నీ కృప చేతనైనా నన్ను మమ్మల్ని దర్శించండి ప్రభా. నీ మాట చేతి మమ్మల్ని ఆదరించని, ఓదార్చని, ధైర్యపరిచిని, బలపరిచిన దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిపై నీ కృపను కుమ్మరింపచేయండి ప్రభా. అయా నీకే వందనాలు వందనాలు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభానైనా అయా నేను నీ మాట కొరికైన ప్రభా ఆశ ప్రతి వారిలోనే పుట్టించండి ప్రభా. అయా నీ రాసులు నిలబడుచునిగా నైనా నీ వాక్కు చేతనైనా మీరు ఆదరించమని, బలపరచమని, జీవపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా కృప చూపించండి ప్రభా. కార్యక్రమం అంతము వరకు మీరు అధ్యక్షత వహించండి ప్రభా. అయా నైనా నీకే వందనాలు ప్రభా. ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైన అడ్లు ఆటంకాలను ప్రభా యేసు నామంలో బంధిస్తున్నాను. ప్రతి విధమైన చీకటి శక్తులను, అపవాది శక్తులను, సాతాను శక్తులను యేసు నామంలో లయపరుస్తున్నాను ప్రభా. అయా నీ కృపను కుమ్మరింపచేయండి, నీ పరిశుద్ధాత్మ సహాయము అయా కుమ్మరింపచేయండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నైనా నీ ఆత్మ నడిపింపులు మాకు దయచేయండి ప్రభా. మా దేశాలు, మా రాష్ట్రాలు, మా గ్రామాలు, మా పట్టణాలు ప్రభా, మా వీధుల్లో అయా ప్రతి కుటుంబముపై ప్రభా నైనా, ప్రతి సంఘముపై నీ కృపనుంచండి ప్రభా నైనా. ప్రతి తెగవారిని, ప్రతి జాతి వారిని ప్రభా నైనా, నెరుగని ప్రజలందరూ ప్రభా అయా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుటకు నీ కృపను దయచేయండి. వారి నోటిని మీరు తెరవండి ప్రభా. అయా ప్రతి మోకాలు వంగునంటున్నా, ప్రతి నాలుక నేను స్తుతించినట్టున్నా ప్రభా. అయా ప్రతి నేత్రము నేను చూసినట్టున్నా ప్రభా నైనా. అయా చూడగలిగే నేత్రాలు ఇవ్వండి ప్రభా. నీ స్వరాన్ని నీ చెవులను ఇవ్వండి ప్రభా. నీ మాటను పలికేటువంటి నోటిని ఇవ్వండి ప్రభా నైనా. నీకు వందనాలు. నీ కొరకు నేను సమర్పించుకునే జీవితాలు మాకు ఇవ్వండి ప్రభా. అయా కృప చూపించండి, బలపరచండి, బలమైన కార్యాలు మా పట్ల మీరు జరిగించండి. ఆది అంతము నీవే, మొదటి వాడువు కడపటి వాడువు నీవే, పునరుద్ధానం నీవే ప్రభా. పునరుద్ధాన బలము నీవే ప్రభా. మరణించి తిరిగి లేచిన దేవుడు నీవే ప్రభా. సజీవుడువై ప్రభా మా కొరకునైనా నేను సిద్ధపరిచిన స్థలము కొరకు ప్రభా. అయా సిద్ధపాటు కలిగిన వారముగా మేములోనైనా నీతో ప్రభా కలిసి జీవించే కృపను మాకు దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. ప్రతి వారిపై కను దృష్టి నుంచి మన సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీ నామం మాత్రమే తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని పాటలు పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. ఆశలన్నీ
నీ మీదనే తీర్చవా ప్రభు. నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని. చెదరిన మనసు నలిగిన హృదయం, చెదరిన మనసు నలిగిన హృదయం, ఎండిన ఎముకనై నేను ఉంటిని, ఎండిన ఎముకనై నేను ఉంటిని. ఆశలన్నీ నాశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. పక్షిరాజు యవ్వనం వలె నూతన పరచును, పక్షిరాజు యవ్వనం వలె నూతన పరచును. అలయక తొలయక పరుగెత్తద సేవలు, అలయక తొలయక పరుగెత్తద సేవలు. నీ కొరకు ఆశ కలిగినట్టి వారు ధన్యులు, నీ కొరకు ఆశ కలిగినట్టి వారు ధన్యులు. గుప్పిలిని విప్పిన కోరిక తీర్చుము, గుప్పిలిని విప్పిన కోరిక తీర్చుము. ఆశలన్నీ నాశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. వెలుగునిచ్చు జ్యోతివై ఉండాలని, లోకానికి ఉప్పువై బ్రతకాలని. వెలుగునిచ్చు జ్యోతివై ఉండాలని, లోకానికి ఉప్పువై బ్రతకాలని. రోగులకై ఔషధము అవ్వాలని, రోగులకై ఔషధము అవ్వాలని. జీవజలపు నదిగా నేను ప్రవహించాలని, జీవజలపు నదిగా నేను ప్రవహించాలని. ఆశలన్నీ నాశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని. చెదరిన మనసు నలిగిన హృదయం, చెదరిన మనసు నలిగిన హృదయం, ఎండిన ఎముకనై నేను ఉంటిని, ఎండిన ఎముకనై నేను ఉంటిని. ఆశలన్నీ నాశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా.
స్థాపించినావు. ప్రబల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. సురులు నీ ఎదుట నిరుపారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సురులు నీ ఎదుట నిరుపారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహువీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహువీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రువున నచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రువున నచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, అయ్యా సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాపి నిన్ను కౌగలించి పిలిచిన కన్నవారి కంటే ఇది భిన్నమైన ప్రేమ.
వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది పదములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ ఆవేదనంత తొలగించిన ప్రేమ 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 ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచుగా మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచుగా మేలులతో నింపి అద్భుతములు చేసి మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించిన ప్రేమ శాంతితో నన్ను నడిపించిన ప్రేమ 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 ఇది యేసు ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది పదములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది పదములు చాలని వర్ణనిది పదములు చాపి నిన్ను కౌగలించి తెంచిన కన్నవారి కంటే ఇది చిన్నమైన ప్రేమ వారిని సైతము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ కలువరి ప్రేమ కలువరి ప్రేమ. హల్లెలూయా. కొద్ది నిమిషాల దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం.
కీర్తనల గ్రంథము 64వ అధ్యాయం ధ్యానం చేసుకుందండి. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణము కాపాడుము. కీడు చేయవారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను కాచుము. ఒకడు కత్తిని పదును పెట్టినట్లు వారు తమ నాలుకలను పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టుదురు. వారు దురాలోచన దృఢపరుచుకుందరు, చాటుగా వృణుడుటకు యోచించుకొనుచు మనల్ని ఎవరు చూచెదరని చెప్పుకుందరు. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నించుదురు, వెదకి వెదకి ఉపాయం సిద్ధపరచుకుందరు. ప్రతివాని హృదయ అంతరంగము అగాధము. దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికంగా గాయపరచబడరు. వారు కూలెదరు, వారు కూలుటకు వారి నారకే కారణము. వారిని చూచి వారందరూ తల ఊపుదురు. మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములను తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయకుదురు. ఆమేన్. వాక్యం మన వెనుకలో ముద్ర వేసి భద్రపరచుగా 10 నిమిషాలు స్తుతులు చెల్లించుకొని దేవుని ఆరాధన చేసుకున్న ఆరాధనకు యోగ్యుడైన దేవుని మన పూర్ణ హృదయంతో, మన పూర్ణాత్మతో మన దేవుడైన యెహోవాను ఆరాధించండి. దేవుని వాక్యం సెలవిస్తుండగా మనం అందరం కలిసి 10 నిమిషాలు దేవుని ఆరాధన చేస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు 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 వందనాలయ్యా. అయానికే వందనాలు. స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధాత్మదేవానికే వందనాలు 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 వందనాలయ్యా. శివాధిపతి నీకే స్తోత్రం 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 స్తోత్రం. దేవానికే మహిమ 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 మహిమ. సర్వోన్నతులానికే స్తుతి 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 స్తుతి. స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఎల్ షదాయ్ నీకే వందనాలు వందనాలు వందనాలు. ప్రభు నీకే వందనాలు వందనాలు. యెహోవా రఫా నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. నేను తప్ప వేరొక దేవుడు లేడని సెలవిస్తున్న దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆది అంతము నేనని సెలవిస్తున్న దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. అబ్రహాము దేవానికి స్తోత్రాలు, ఇస్సాకు దేవానికి స్తోత్రాలు, యాకోబు దేవానికి స్తోత్రాలు. అయానికే వందనాలు. మా పితరుల దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయ. అయానికే వందనాలు 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 వందనాలు. ఎలిషదానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ. అయాని ఆత్మచేత మమ్మల్ని నింపని పరిశుద్ధాత్మదేవ. అయాని ఆత్మ సహాయమును కోరుకొనిచున్నవయ్యా. అయాని ఆత్మ నడిపింపుడు మాకు దయచేయండి దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అర్హుడవు నీవే నీవే నా దేవా. అర్హుడవు నీవే నా గొప్ప దేవా. అర్హుడవు నీవే నీవే నా దేవా. అర్హుడవు నీవే
నీ నామమందు నేను ఆనందించును. నీ దివ్య సన్నిధిలోన ఆరాధించును. అర్హుడవు నీవే, నీవే నా దేవా. అర్హుడవు నీవే, మా గొప్ప దేవా. అర్హుడవు నీవే, నీవే నా దేవా. అర్హుడవు నీవే, మా గొప్ప దేవా. కుంగిన వేళల్లోన భంగపడిన తావుల్లోన, కుంగిన వేళల్లోన భంగపడిన తావుల్లోన, కంటిగా పాలించి నన్ను కాచినట్టి యేసు నీవే. కంటిగా పాలించి నన్ను కాచినట్టి యేసు నీవే. అర్హుడవు నీవే, నీవే నా దేవా. అర్హుడవు నీవే, మా గొప్ప దేవా. అర్హుడవు నీవే, నీవే మా దేవా. అర్హుడవు నీవే. తప్పికొన్న జీవితాన జీవతలము నిచ్చినావు. తప్పికొన్న జీవితాన జీవతలము నిచ్చినావు. దారి తప్పినట్టి నాకు ప్రేమ మార్గం చూపినావు. దారి తప్పినట్టి నాకు ప్రేమ మార్గం చూపినావు. అర్హుడవు నీవే, నీవే నా దేవా. అర్హుడవు నీవే, అర్హుడవు నీవే, నీవే నా దేవా. అర్హుడవు నీవే, మా గొప్ప దేవా. రాజులకు రాజు నీవే, ప్రభులకు ప్రభు నీవే. రాజులకు రాజు నీవే, రాజాలకు చాలినవాడా, నిన్ను పోలినవాడే లేడు. రాజాలకు చాలినవాడా, నిన్ను పోలినవాడే లేడు. అర్హుడవు నీవే, నీవే నా దేవా. అర్హుడవు నీవే, మా గొప్ప దేవా. అర్హుడవు నీవే, నీవే మా దేవా. అర్హుడవు నీవే, మా గొప్ప దేవా. అర్హుడవు నీవే, నీవే మా దేవా. అర్హుడవు నీవే, మా గొప్ప దేవా. అర్హుడవు నీవే, నీవే మా దేవా. అర్హుడవు నీవే, మా గొప్ప దేవా. అర్హుడవు నీవే, నీవే మా దేవా. అర్హుడవు నీవే, మా గొప్ప దేవా. నీ నామమందు నేను ఆనందించును. నీ దివ్య సన్నిధిలోన ఆరాధించును. నీ నామమందు నేను ఆనందించును. నీ దివ్య సన్నిధిలోన ఆరాధించును. అర్హుడవు నీవే, నీవే మా దేవా. అర్హుడవు నీవే, మా గొప్ప దేవా. అర్హుడవు నీవే, నీవే మా దేవా. అర్హుడవు నీవే, మా గొప్ప దేవా. అర్హుడవు నీవే, నీవే మా దేవా. అర్హుడవు నీవే, మా గొప్ప దేవా. అర్హుడవు నీవే, నీవే మా దేవా. అర్హుడవు నీవే, మా గొప్ప దేవా. అర్హుడవు నీవే, నీవే మా దేవా. అర్హుడవు నీవే, మా గొప్ప దేవా. రాజులకు రాజు నీవే, ప్రభులకు ప్రభు నీవే. రాజులకు రాజు నీవే, ప్రభులకు ప్రభు నీవే. రాజాలకు చాలినవాడా, నిన్ను పోలినవాడే లేడు. రాజాలకు చాలినవాడా, నిన్ను పోలినవాడే లేడు. అర్హుడవు నీవే, నీవే మా దేవా. అర్హుడవు నీవే, మా గొప్ప దేవా. అర్హుడవు నీవే, నీవే
అయ్యా నీవే కారణభూతుడవు ప్రభా, రాజుగా మనైనా మమ్మల్ని పరిపాలించే వాడిగా ప్రభా, అయ్యా సమస్తము వేలేటువంటి రారాజుగా ప్రభా, అయ్యా నీవు స్తుతించుటకు నైనా మా ఆరాధనకు నీవే అర్హుడు ప్రభా. అయ్యా నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. దప్పివను మా జీవితాలను ప్రభా జీవ చలువు చేత నడిపించేటువంటి దేవుడవు ప్రభా. అయ్యా దారి తప్పిపోయిన మమ్మల్ని నేనైనా మంచి మార్గంలో నడిపించేటువంటి గొప్ప నాయకుడు ప్రభా. అయ్యా అయానికే వందనాలు వందనాలు మా రాజుగా, అయ్యా మా చక్రవర్తిగా ప్రభానైనా. అయ్యా నేను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి ప్రభా, అయ్యా నైనా నీవే ప్రభా గొప్ప రాజుగా నేను స్తుతించడానికి ప్రభా మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలయ. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞతా స్తుతి ప్రార్థనా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞతా స్తుతి ప్రార్థనా. నీకే నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞతా స్తుతి ప్రార్థనా. అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా. అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా. ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞతా స్తుతి ప్రార్థనా. ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞతా స్తుతి ప్రార్థనా. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా ఆరాధనా ఆరాధనా
కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన నా కృతజ్ఞత స్తుతి ప్రార్థన నా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి మహిమ 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 ఘనత ప్రభావములు నీకు చెల్లును కాకని ప్రార్థిస్తున్నాము ప్రభు. యుగముల ప్రభు ఆయన నీవే రాజుగా చక్రవర్తిగా ప్రభు మమ్మల్ని పరిపాలించినటువంటి గొప్ప నాయకుడిగా ప్రభు అయా సమస్త ప్రభావములు ప్రభు అయా తని ఘనత ప్రభావుని నామముకే చెల్లునుగా కానీ నిన్ను స్తుతిస్తున్నాము ప్రభు. నువ్వు తప్ప వరకు దేవుడు లేడని సెలవిస్తున్న దేవానికి స్తోత్రాలు, ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రాలు ప్రభానికి వందనాలు వందనాలు ప్రభు. అయా యొక్క ఆరాధనలు ప్రభు అయా రూపముగా ప్రభు అయా నైనానికి ఇష్టమైన రూపంగా అంగీకరించిన దేవానికి స్తోత్రాలు. విరిగి నలిగిన హృదయాలను ఆలస్యం చేసే దేవుడు కాదు ప్రభు అయా నైనా మాలో ఉన్నటువంటి ప్రభు నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి ప్రభు అయా నీ కృప చేతనైనా బలపరచండి, నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి, నిన్ను ఎలా ఆరాధించాలో మాకు నేర్పించండి ప్రభు అయా నిన్ను ఎలా సేవించాలో మాకు నేర్పించను ప్రభు నైనా అయా నీ కృప చేతనైనా మమ్మల్ని బలపరచండి ప్రభు. ముందున్న సమయాన్ని చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీ నామం మాత్రమే తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Praise the Lord, praise the Lord. Hallelujah. Praise the Lord, hallelujah. Greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. Once again we thank you for your valuable time. అందరికీ కూడా ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. మరొకసారి ఈ విధంగా మీ మధ్యలో రావడానికి ప్రభు చూపించిన కృపకై తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. వాక్యము చదువుకొని ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం. The book of Deuteronomy chapter 2 verse 7. For Jehovah thy God hath blessed thee in all the work of thy hand. He hath known thy walking through this great wilderness. These 40 years Jehovah thy God hath been with thee. Thou hast lacked nothing. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదంట. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ యొక్క పునరుద్ధాన దినం రోజు కొద్ది నిమిషాలు ప్రభా నీ వాక్యం వితుచుండగా మాట్లాడేవారు మీరై ఉన్నారు. వినగలే చెవులు, గ్రహించుకునే మనస్సు మా అందరికీ దయచేయమని, సరి చేసుకునే కృప దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో ఈ యొక్క దినమున దేవుని వాక్యంలో నుంచి మనం చూసుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఆమేన్ హల్లెలూయా. మన దేవుడు మనకు తోడైన దేవుడు, మనకి ఏమీ కూడా తక్కువ కాదంట. సమస్తము కూడా
ఏంటంటే ఏమీ తక్కువ కాదనే మాటలు మనం చూసుకున్నట్లయితే హృదయములో ఎంతగానో బాధ ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, లేదా బలహీనత మన మీద ఏలుబడి చేయొచ్చు, రోగముతో కుమిలిపోతున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. ఆమె నలలి నీకు ఏమీ తక్కువ కాదంట, నేను నీకు సహాయం చేసేదని చెప్పి దేవుని వాక్యము మనకి తెలియపరుస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆహారము కూడా నాశనం అయిపోతుందంట. చూడండి, 50 గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము, భోజనము చేసినప్పటికీ ఆకలి తీరదు. చూడండి, 50 గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం, ద బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 1 వర్స్. మనము చూచుచుండగా మన దేవుని మందిరంలో 15వ వచనం నుంచి చదవన్నామా, 15 నుంచి 20 వరకు. ఆహా, యెహోవా దినము వచ్చునే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలనే సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సాహమును నిలిచిపోయెను. మన ఆహారము నాశనమాయెను. విత్తనము మంటి పెడ్డల కింద కులిపోవుచున్నది. పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టి వాయను. కళ్ళపు కోట్లు నేలపడి ఉన్నవి. మేతలేక పశువులు మురుగుచున్నవి. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లలాడుచున్నవి. గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి. అగ్నిచేత అరణ్యంలో మేత స్థలములు కాలిపోయినవి. మంట తోటలన్నిటినీ కాల్చివేసెను. యెహోవా, నీకే నేను మొరపెడుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొరపెడుచున్నవి. ఇక్కడ ఏంటంటే సమస్తము కూడా ఆ భయంకర దినము రాబోతున్నది. ఇందాక అన్నాం కదా, ఆ యొక్క పరిస్థితిలో కూడా, ఆ ఆహారము లేని పరిస్థితిలో కూడా, ఆ భోజనము లేని సమయంలో కూడా దేవుడు మనకి ఆహారం తెచ్చే దేవుడై ఉన్నాడు, ఆ భోజనము ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఇది మనము నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. మనకి పరిస్థితిలో ఏంటంటే సహకరించకపోయినప్పటికీ కూడా, ఏంటంటే కుటుంబస్తులు అయిన వారు దూరమైనప్పటికీ కూడా, శత్రువులే తరిమినప్పటికీ కూడా, నువ్వు గృహ సందులో దాక్కున్నప్పటికీ కూడా అక్కడికి కూడా నీకు ఆహారము పంపించే దేవుడై ఉన్నాడు, నిన్ను పోషించే దేవుడై ఉన్నాడు. భోజనము చేసినప్పటికీ కొంతమందికి ఆకలి తీరదు. అదే విధంగా సంపాదించిన మరి జీతము కూడా ఏంటంటే చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగానే ఉంటది. హగ్గాయి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా, హగ్గాయి గ్రంథము ద బుక్ ఆఫ్ హగ్గాయి చాప్టర్ 1 verse 6 onwards, మీరు విస్తారముగా విత్తినను మీరు కొంచెమే పండెను, మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకున్నను చలి ఆగకున్నది, పనివారి కష్టము చేత జీతము సంపాదించుకున్నను జీతము చినిగిపోయినను సంచిలో వేసినట్లుగా ఉన్నది. చాలా ఏంటంటే ఎవరికి లేదంటే ఇలాగా ఎవరైతే దేవునికి విరుద్ధంగా నడుచుకుంటారో, చాలా మంది దూషించే వారు ఉంటారు, హేళన చేసేవారు ఉంటారు, మాటని తృణీకరించే వారు ఉంటారు, మూర్ఖం స్వభావం కలిగిన వారు ఉంటారు, సమాధానం లేదుంటదంట వాళ్ళకి. ఏంటంటే విస్తారమయంగా విత్తుతూ ఉంటారు, ఎంతగానో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, కానీ కొంచెమే వాళ్ళకి ఆ పంట అనేది వస్తుంది. అదేవిధంగా మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరదు. ఎందుకు? హృదయములో ఏమున్నాయంట? ఆ సమాధానము గాని, ఆ ప్రేమ గాని, ఆ ఐక్యత గాని, ఆ నెమ్మది గాని లేదు. ఎప్పుడు చూసినా ఆ యొక్క కుళ్ళిపోయిన స్వభావం, ఆ యొక్క మత్సరం, ఆ క్రోధము, ఆ యొక్క ఏంటంటే వ్యర్థమైన ఆలోచనలతో నీ హృదయం నిండినప్పుడు నువ్వు ఎంత భుజించినప్పటికీ కూడా తీసుకున్న ఆహారం అంట ఏమైపోద్దంట? ఆకలి తీరకుంటదంట. పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుచున్నది, పనివారు కష్టము చేతి జీతము సంపాదించుకొనెను
జీతము చినిగిపోయి. చాలా మంది అంటారు కదా, ఎంత కష్టపడ్డా కానీ ఇంట్లో తినడానికి తిండి ఉండట్లేదు. కష్టపడిందంతా ఎట్లానే మంచినీళ్ళు ఖర్చు పెట్టినట్టు ఖర్చు అయిపోతుంది తెలియకుండా. చిల్లి చంచులు వేసిన బ్రతుకుల వల్ల అయిపోతున్నాయండి మా బ్రతుకులు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఏమీ తక్కువ కాదంట. ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎన్ని సంవత్సరాలు దేవుడు పోషించాడు, ఎన్ని సంవత్సరాలు దేవుడు నడిపించాడు. నీ వల్ల కాకపోయినా నువ్వు ఇంకా నీవు, నీ కుటుంబము, నీ యొక్క భార్య, నీ పిల్లలు, నీ భర్త ఏంటంటే పోషింపబడుతున్నారంటే, బట్టలు ధరించుకోగలుగుతున్నారంటే, ఆహారముకి ఏంటంట 3 పూటలు భుజించగలుగుతున్నారంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నీకు ఎన్నడూ కూడా ఏమి కూడా తక్కువ చేయలేదంట. ఎందుకంటే నువ్వు ఆయన నమ్ముకున్నావు కదా, ఆ నమ్మకాన్ని బట్టి ఆయన నీ పక్షాన వ్యాజ్యం ఆడే దేవుడు ఉన్నాడు. చూడండి, 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనము, 13వ వచనం నుంచి 16వ వచనం వరకు చూసుకున్నట్లయితే, 1 రాజులు 17వ అధ్యాయము 13వ వచనం నుంచి. The book of 1 Kings chapter 17 verse 30. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదలు చేసి నా యొద్దకు తీసుకురమ్మని, తర్వాత నీకును నీ బిడ్డలకును అప్పములు చేసుకొను. భూమి మీద 16 వరకు చదవండి. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె ఆగిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిస్తున్నాడు అనేను. అంతటా ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చాలండి. ఆమె హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆమెకి ఏదైతే వెలితిగా ఉన్నదో, కొదువుగా ఉన్నదో, ప్రభు అయిన దేవుడు తన యొక్క ప్రవక్తను అక్కడికి పంపించినప్పుడు మనం అక్కడ ఒక ఆశ్చర్య కార్యం చూస్తూ ఉంటాం. దేవుడు ఏ విధంగా కుటుంబాన్ని పోషించాడు. ఎప్పటి వరకు అంటే ఈ భూదిగంతం అయిపోయేంత వరకు దేవుడు నీకు తోడైండి నడిపిస్తాడు. ఆయన చెప్పింది మనం చేయగలిగితే ఎక్కడి నుంచి సహాయం అందుతుందో తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేసే దేవుడు అయి ఉన్నా. ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ నీవు మోకరించి ప్రార్థించగలిగితే, నువ్వు కనిపెట్టగలిగితే, నువ్వు ప్రభుని అడగగలిగితే ఆయన నిన్ను పోషించేవాడు, నీ అవసరతలు అక్కలు తీర్చేవాడు. నువ్వు అనుకున్నది ఆయన చేయగల సమర్థుడై ఉన్నాడు. కానీ చాలాసార్లు ఆ మోకాళ్ళ అనుభవంలోకి వెళ్ళలేకపోవచ్చు. అవిశ్వాసం, అపనమ్మకము, అవిధేయత ఏంటంట నిరీక్షణ కోల్పోతున్నాం, నిర్లక్ష్యం వహిస్తున్నాము. తద్వారా దేవుడు చేసే మహా కార్యములు కూడా మనం చూడలేకపోతున్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దీని వాక్యము తెలియపరుస్తుంది. ఏ రీతిగా అయితే ప్రభు అయిన దేవుడు ఏలియాని అక్కడికి పంపించాడు. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా అంటున్నాడు. ఆమె ఏం చేస్తుందంట? భయపడుతూ. చూడండి, మన గృహములో కూడా చాలా సార్లు మనకు కూడా ఏంటంట, గృహములో వస్తువులు లేనప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు, పిల్లలు అడిగింది కొని లేనప్పుడు, లేకపోతే నెత్తి నిండా ఈ యొక్క ఈఎంఐలు, ఈ యొక్క అప్పులు భారములతో ఉన్నప్పుడు, ఏమి తోచలేని పరిస్థితిలో ఒకటే ఆలోచనతో, ఒకటే బాధ ఆవేదనతో ఉన్నప్పుడు భయం కలిగి ఉంటాం కదా, దిగులు చెంది ఉంటాం కదా, ఏటో పరిస్థితి తోచని స్థితిలో ఉంటాం కదా. ఇక అంత అయిపోయిందిలే, ఇక చనిపోతే బాగుండు కదా అని చెప్పి చాలాసార్లు ఆలోచన వస్తూ ఉంటది. ఏలియాని పంపించిన దేవుడు ఇది నీ మధ్యలో కూడా ఒక సేవకుని పంపించగా ఆమె అక్కడ భయపడుతూ. అందుకే అక్కడ మొట్టమొదటగా భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు ఇదిగో వెళ్ళు, ఆ ప్రాంతానికి వెళ్ళు అని చెప్పి అక్కడికి పంపించాడు. సేవకుడు ఏదైతే చెప్పాడో ఆమెకి, ఆమె అది చేస్తూ వచ్చింది. ఎందుకు ఏమిటి అనేది కూడా ఆమె అడగలేదండి. ఏదైనా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. సేవకుడు చెప్పేది విశ్వాసాలు వినట్ల. ఒక గృహానికి వెళ్ళాను దర్శించినప్పుడు, ఆ యొక్క స్త్రీ
ఆ యొక్క స్త్రీ ఏం చేసిందంటే మొట్టమొదటిగా ఒక అంశం చెప్పింది, అయ్యగారు దీని గురించి ప్రార్థన చేయండి. సరే అమ్మా చేస్తాను అనగానే మరొకటి ఎమ్మటెమ్మటనే ప్రార్థన ఆపివేసి ఆమెకున్న సమస్తము లిస్ట్ అంతా కూడా బయట పెడుతూ ఉన్నది. నేను ఈ విధంగా చేస్తాను, ఈ విధంగా చెందాను, ఈ విధంగా దర్శన భాగాలు ఇచ్చా, అది చేసాను, ఇది చేశాను. మొట్టమొదటిగా సేవకుడు చెప్పింది, దేవుడు చెప్పింది మనం చేసేవారిగా ఉండాలి. నీకు అవసరత ఉన్నది, ఆ అవసరము తీర్చబడాలంటే దేవుడే కదా అక్కడికి నిన్ను పంపించాడు, సేవకుడిని పంపించాడు నీ గృహానికి. అయితే మొదటగా ఆయన చెప్పిన మాట నువ్వు వినగలిగితే, ఆ మాటకి నువ్వు లోబడగలిగితే, ఆ ప్రార్థనకి నీవు కూడా అంగీకరించగలిగితే ఖచ్చితంగా దేవుడు ప్రతి అవసరములు తీర్చగల దేవుడే అన్నాడు. ఆమె హల్లెలూయా. కానీ చాలా సార్లు ఏంటంట వినము, మాట్లాడుతూనే ఉంటాం. ఆ స్త్రీ కూడా తద్వారా ఏమైతుందంటే మనం చేయాలనుకున్న ప్రార్థన కూడా క్లుప్తం చేసుకొని మనలో ఉన్న ఆ యొక్క ఆలోచన విధంగా కూడా ఏంటంటే మార్చివేయబడుతూ ఉంటుంది. ఎంతగా తగ్గించుకుంటామో అంతగా హెచ్చించబడుతూ ఉంటాము. దేవుని వాక్యము కూడా నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురమ్మని, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకుని మన అసలు ఎంత ఉంది వాళ్ళ గృహములో ఆమెకు తన యొక్క పిల్లలకు మాత్రమే ఉన్నది. అది కూడా తీసుకొచ్చి నాకు ఇవ్వమన్నప్పుడు ఆమె ఏమి కూడా సందేహించలా. అయ్యో నాకున్నదే ఇది కదా, నీకు పెడితే నాకు నా పిల్లలకి ఏమైపోతుందో అని చెప్పి ఆమె ఆలోచించింది. ఎందుకు చెప్పాడో సరే అని చెప్పి ఆమె వెళ్ళింది. నాకు పెట్టాక నీవు నీ బిడ్డలను అప్పము తీసుకున్నామనగా అప్పుడు అంటున్నాడు 14వ వచనములో, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు. ఆమేన్ హల్లెలూయా. కరువు సమయంలో కూడా దేవుడు నిన్ను పోషించగలడు, ఆ లేమి సమయంలో కూడా దేవుడు నిన్ను పోషించగలడు, పరిస్థితులు అనుకూలించిన సమయంలో కూడా దేవుడు నిన్ను నడిపించగలడు. ఆమేన్ హల్లెలూయా. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదంట. ఎందుకు? ఆమె లేమిలో కూడా దేవుడికి, ఆ సేవకుడికి ఆమె గుర్తించి ఆ కష్టంలో కూడా, ఆ బాధలో కూడా అదొకటే ఉన్నది, ఆ దాంట్లో నుంచి కూడా హృదయపూర్వకంగా సేవకుడికి ఇచ్చింది కాబట్టి, ఆ సేవకుడికి పెట్టింది కాబట్టి. ఇది నీవు నేను కూడా దేవుని వాక్యము నీలో నెరవేర్చబడాలంటే ఒక సేవకుడిని నీ దగ్గరికి పంపించినప్పుడు, ఒక దైవజన్ని నీ దగ్గరికి పంపించినప్పుడు నీవు అతను గౌరవించేవాడిగా, అతను ప్రేమించేవాడిగా, అతని మాటను వినేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడే కదా అతను నీ దగ్గరికి పంపించింది. ఏ సేవకుడు కూడా అతను పోషింపబడాలని ఒకరి దగ్గరికి వెళ్ళి ఆశించడండి. నీకు అవసరం ఉంటేనే దేవుడే ఆ దాసుని అక్కడికి పంపిస్తాడు. ఈ యొక్క దినాన కూడా మనం చూసుకున్నట్లయితే ఆమె ఆయన చెప్పింది చేసింది కాబట్టి వర్షము కురిసేంత వరకు అంట, ఆ కరువు కాలం అంత వరకు, ఆ లేమి కాలం అంత వరకు, ఏమి లేని పరిస్థితుల్లో కూడా దేవుడు ఆమెను ఆశీర్వదించలేదా? ఇది నన్ను కూడా ఆశీర్వదించే దేవుడు అన్నాడు. మరి నువ్వు మాట వినగలుగుతున్నావా? నువ్వు లోబడగలుగుతున్నావా? తగ్గింపు తత్వం అనేది నీలో ఉన్నదా లేదా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యు మైట్ బి ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒకవేళ చదువుకున్న వ్యక్తి కావచ్చు, జ్ఞానవంతుడు కావచ్చు, ఐశ్వర్యవంతుడు కావచ్చు, ఆయనను కూడా ఒక సేవకుని ఎన్నుకొని నీ దగ్గరికి పంపించాడంటే నీవు నిన్ను కూడా ఇంకెంతగా తగ్గించుకొని ప్రభు సన్నిధానంలో ఎదుగుతుంటే అంతగా దేవుడు ఇంకా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. చూడండి 15వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనేను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, ఆయన ఏదైతే చెప్పాడో ఆ మాట చొప్పున ఆమె చేసింది. అతడు ఆమెను ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరంట. మొదట ఎంత ఉందండి? కొంచెం ఉంది. తర్వాత ఎక్కడి దాకా వచ్చింది? అనేక దినములు. ఒక్క దినము సరిపోయే పిండే ఉంది ఆమె దగ్గర. ఇప్పుడు ఆమెతో పాటు ఆమె పిల్లలు, ఈ దైవజనుడు కూడా అనేక దినములు భోజనము చేయించు వచ్చిరా అంటున్నాడు. దేవుడు ఆశీర్వదించలేదా? అందుకే ఆయన నమ్ముకోగలిగితే
ఆ లేమిలో కూడా నిన్ను పోషిస్తాడు. ఆమె హల్లెలూయా. ఆ 40 సంవత్సరాలు ఎలా నడిపించాడండి దేవుడు. అది వాళ్ళకి చాలా సార్లు అర్థం కాల ఇజ్రాయేలు. ఆ మన్నా కావచ్చు, ఆ బండ నుండి నీళ్లు కావచ్చు, వాళ్ళ వస్త్రములు కావచ్చు, తొడుక్కున్న చెప్పులు కావచ్చు, ఏదైనా కూడా 40 సంవత్సరాలు. ఏదైనా మన కుటుంబస్తులకి కావచ్చు, మన బంధువులకైనా, సొంత తల్లిదండ్రులకైనా, లేకపోతే తల్లిదండ్రుల పిల్లలకైనా గట్టిగా ఒక వారము మనం వాళ్ళకి భోజనం పెట్టామనుకోండి, వాళ్ళు మంచి చెడు చూసామనుకోండి, ఇక మనసులో నుంచి వ్యర్థమైన ఆలోచనలను తలంచుకుంటూ ఏంటంట వస్తూ ఉంటా. ఇంకెంతసేపు నిన్ను పోషించేది, ఇంకెన్నాళ్ళు పోషించాలి, నీవుగాక నీ భార్య నీ పిల్లలు కూడా తీసుకొచ్చావా అని చెప్పి తల్లిదండ్రులు, అదేవిధంగా పిల్లలు కూడా తల్లిదండ్రులు దూషిస్తారు. ఇంకెన్నాళ్ళమ్మా, ఎడబోయిన సావరాదా అని చెప్పి వాళ్ళు దూషిస్తారు. కానీ దేవుడు ఎన్నడూ కూడా వాళ్ళు చేదరించుకున్నా, వాళ్ళు అసహించుకున్నా, వాళ్ళు హేళన చేసినా, చాలాసార్లు ఈడేం దేవుళ్ళే అని చెప్పి అన్నప్పటికీ కూడా నా కుమారుడే కదా, నా కుమార్తె కదా, నా ప్రజలే కదా అని చెప్పి సుమారు 40 సంవత్సరాలు వచ్చుకున్నాడు యెహోవా దేవుడు. ఎంతటి ప్రేమ కలిగిన దేవుడు. ఇది నాన్న, నీవు నేను ఆ ప్రేమ కలిగి ఉన్నా, నో ప్రాబ్లం. మంచి వారికే శ్రమలు, శోధనలు, ఎదురు దెబ్బలు, శత్రువుల దాడులు, ఏంటంట ఆ బాణంతో గుచ్చుకొని మాటలు, ఆ యొక్క కఠోరమైన మాటలు, వ్యర్థమైన మాటలు, ఉమ్మి వేస్తున్నప్పటికీ కూడా తుడుచుకొని ఆ సిలువను వేసుకుంటూ, ప్రభువా వీరేమి చేయించున్నారు ఎరగర ప్రభు అంటున్నాడు. ఎంత తగ్గింప, తను తాను రిక్తునిగా చేసుకున్నాడని చెప్పి వాక్యము సెలవేస్తుంది. మనము కూడా ఏంటంటే అట్టి విధంగా మనము లోబడగలిగితే, ఏ విధంగా అయితే ఏలియా ద్వారా కుటుంబం పోషింపబడుతున్నదో, నీ సేవకుడు ద్వారా నీ కుటుంబం పోషింపబడుతుంది. ఆమె హల్లెలూయా. తగ్గింపులో ఆశీర్వాదం ఉన్నది. ఆ యొక్క ఏంటంట లోబడుటలో ఆశీర్వాదం ఉన్నదంట. నీ దేవుడే నీకు తోడై ఉన్నాడు, నీకు ఏమీ తక్కువ కాదు అంటున్నాడు. ఆమె హల్లెలూయా. ఈ దినమున ఈ యొక్క ఏప్రిల్ నెల 19వ తారీఖున మరి గడిచిన 4 నెలలు కూడా నీకు అనుకున్నది జరగలేదేమో, నువ్వు ఆశించిన రీతిగా అవ్వలేదేమో, కానీ నువ్వు పోషింపబడ్డావు కదా. నీకు వస్త్రాలు ఇచ్చాడు, నీకు ఆహారం ఇచ్చాడు, నీ పిల్లల బాగోగులు చూశాడు, నీ కుటుంబం మంచి చెడులు చూశాడు. ఇంకేం చేయగా, ఏం చేసావు అని చెప్పి అంటున్నావే, నువ్వేం చేసావు ప్రభుకి అనేది ఒక్కసారి ఆలోచించు. నా ప్రభు నాకు ఏం చేయలేదని నువ్వు అంటున్నావు. ప్రభుకి నేనేం చేశాను, నేను ప్రభుకి ఏం చేశానని ప్రశ్న ఎప్పుడైనా అనుకున్నావా? వేసావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదంట. ఆమె హల్లెలూయా. అది ఎన్నడూ తక్కువ కాదు, ఎందుకంటే అది ఇచ్చిందని ప్రభు అయిన దేవుడు కాబట్టి. అందుకే మనకు విశ్వాసం కూడా, ఆ ఖాళీ కొండను ఆ గిన్నె తీసుకొచ్చి ప్రభు సన్నిధానంలో మొరపెట్టు, నీకు తెలియని రీతిగానే ఆ కొండను దేవుడు నింపే దేవుడు. ఆ విశ్వాసం నీకు ఉండాలి. ఆవగింజ అంతే అంటున్నాడు, ఈ కొండంతా కూడా అనట్లా. ఆవగింజ ఎంత ఉంటుందో అంత విశ్వాసం నీలో ఉంటే, నాలో ఉంటే, మనలో ఉంటే గొప్ప కార్యంలో మనం చూసేవారిగా ఉంటాం. అందుకే చూడండి, కరువు కాలంలో కూడా ఏలియా సారేపాతి విధురాల ఇంట్లో ఎప్పుడైతే వెళ్ళాడో, ఏమైతే చేస్తున్నాడో అక్కడ మనం చూస్తున్నాం. చూడండి 17వ అధ్యాయం 12వ వచనంలో కూడా పై వచనం చదవండి. దేవుడైన యెహోవా క్షేమముతోడు తొట్టుల పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పమే ఒక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్న వల్లనే కొన్ని పుల్లలు ఏటకే వచ్చి తినను. చాలు. ఇక్కడ ఒకటి, ఇక ఇది తిని చచ్చిపోదాము, ఇక అయిపోయింది నా బ్రతుకు, ఎన్నాళ్ళ వరకు అయ్యో నా యజమానుడుంటే నేను బాగా బతికేవాడిని కదా, నా యజమానురాలుంటే బాగా బ్రతికేవాడిని కదా అని చెప్పి చాలా మంది కూడా ఊహించారు, అనుకున్నారు.
భర్త చనిపోక ముందు ఒకలాగా ఉంటది, భర్త చనిపోయాక ఒకలాగా ఉంటుంది. భార్య ఆ గృహంలో ఉన్నప్పుడు భర్తకి భరోసా, అదే విధంగా భార్య లేనప్పుడు ఆ లోటు కనబడుతూ ఉంటది. ఈ యొక్క సమయంలో కూడా ఆమె అంటుంది, అయ్యా యొక్కమ్మ మాత్రమే ఉన్నది, ఈ అప్పమ్మ తిని నేను చనిపోవాలని అనుకుంటున్నా, బ్రతుకుని అయిపోయిందని అనుకుంటున్నా. ఇది నాన్న ఈ మధ్యకాల సమయంలో కూడా నీవు కూడా నా బ్రతుకు అయిపోయిందిలే, ఉద్యోగం ప్రయత్నించాను రావట్లే, వ్యాపారం మొదలెట్టాను నాశనం అయిపోయింది, అందులో కూడా ఏంటంటే వ్యాపారం అభివృద్ధి చెందట్లే, నష్టపోయాను, పరిచర్య మొదలు పెట్టాను 10 సంవత్సరాలైనా ముందుకు కొనసాగట్లా, ఇది నీ చిత్తమో కాదో ప్రభు, ఇక నా వల్ల కావట్లేదని చెప్పి నీలో నీవు నిరుత్సాహ చెందుతున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడయ్యన్నాను, నీకు ఏమీ తక్కువ కదా. ఆ సారేపాతి విధవరాలు చనిపోవాలనే ఆలోచన కలిగింది. ఇది నాన్న నీవు కూడా అట్లాంటి ఆలోచనతో ఉన్నావేమో, బ్రతుకుని నాశనం చేసుకోవాలని అనుకుంటున్నావేమో, చనిపోవాలనే ఆలోచనతో నీవు కూడా నీ మనస్సు నిండా నింపబడి ఉన్నావేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఆ సారేపాతి విధవరాలకి తోడై ఉన్న దేవుడు ఈ మధ్యకాల సమయంలో దేవుడు నీకు కూడా తోడై ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను కూడా నడిపించబోతున్నాడు, నిన్ను పోషించబోతున్నాడు, నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అణిచివేయబడిన చోటే దేవుడు పైకి లేపుతాడు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వెలివేయని చోటే, వెలివేసిన చోటే దేవుడు నిన్నంతట ఆ జనాంగ మధ్యలో నిలబెడతానంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చనిపోవాలనుకుంది, సేవకుడిని పంపించాడు, ఆమె మాట వింది. ఏమైందంట, ఆ పిండి గాని ఆ బుడ్డి గాని తక్కువ కాదు. నీవు కూడా అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, పరిచర్య అయినా, లేకపోతే ఏదైనా ఏ పని అయినా కూడా సేవకుడు వచ్చి మాట చెప్పినప్పుడు నీవు నమ్ము, దేవుడే ఆయన పంపించాడని నువ్వు నమ్ము, తగ్గింపు కలిగి నమ్ము, విశ్వాసముతో నమ్ము, విశ్వసించు. ఆమెకి చేసిన విధంగానే దేవుడు నీ పక్షాన్ని కూడా చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ బుడ్డిలో ఉన్న పిండి కానీ, తొట్టిలో ఉన్న పిండి కానీ, బుడ్డిలో ఉన్న నూనె కానీ తక్కువ కాకుండా చూసేది. నీ పరిస్థితులు, నీ అక్కర్ల అవస్థలు ఆయన చూస్తూ ఉన్నా. కొంతమందికి తిన్నా ఆకలి ఇంకా వేస్తుంది, పానీయం తీసుకుంటున్నా దాహం వేస్తుంది, సంపాదించిన చిల్లి సంచులేసిన జీవితం మాత్రమే ఉంటది. కానీ నీవు నమ్ముకున్న దేవుడు ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన ఇలాగు చేయని వాగ్దానము నీ యందు నెరవేర్చబడును గాక. ఆమేన్, హల్లెలూయా. రెండవ మాట, మొట్టమొదటి ఏంటంట, పిండి తక్కువ కాకుండా చూసే దేవుడు, నీకు ఆహారం ఇచ్చి నిన్ను పోషించే దేవుడు. రెండవ మాట, వస్తువులు తక్కువ కాకుండా చూసే దేవుడు అయినాడు. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం, 18, 19, 20 వచనం. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏందంట, సేవకుడా, సేవకురాల, దైవజనుడా, ప్రియ క్రైస్తవుడ, విశ్వాసి, దేవుడు నీతో మాట్లాడుతున్నా. ఏది కావాలన్నా ఆనాడు ఒకరి దినాన చెప్పా, రెబకా పిల్లల విషయమై, ప్రతి చిన్న విషయమై ప్రభు సన్నిధానంలోకి వచ్చి ఆమె గోజాడింది. యెహోవా దేవుని అడుగుతూ ఉన్నది, నేనేం చేయాలని చెప్పి. దేవుడు ఆమెతో మాట్లాడిన విధంగా నీవు కూడా కావాల్సిన ప్రతి చిన్నదైన పెద్దదైన ప్రభు సన్నిధానంలోకి వచ్చి మనము ప్రభువుని అడగగలిగితే ప్రతి అవసరము దేవుడు తీర్చగల దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన పిల్లలకి, మన సంఘాలకి మనం నేర్పించేవారిగా ఉండాలి. ఏంటి,
నువ్వు నాకు ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అది కాదు చెప్ప. అమ్మా నువ్వు మోకరించి ప్రార్థించు, నేను కూడా నీతో పాటు ఏకోపిస్తా అని నువ్వు చెప్పగలిగితే ఆటోమేటిక్గా నిన్ను ఆశీర్వదించిన దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. వాళ్ళని ఆశీర్వదించిన కొలది ఈ సంఘాన్ని ఆశీర్వదించే వారిగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట ఫిలిప్పి సంఘంలో మాటి మాటికి పౌలు యొక్క అవసరాలు తీర్చుటకు సహాయం చేస్తూ ఉన్నా. వారి పంపిన వస్తువులు పౌలు పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాడు. ఆ సంఘమే ఆయన్ని పోషిస్తూ ఉన్నాడు. ఆయనకు కావలసిన అక్కర్లు ప్రభు సన్నిధానంలో మొరపెడుతున్నప్పుడు ఆయనకు కావలసిన అక్కర్లు అన్ని కూడా సంఘమే తీరుస్తూ వచ్చాడు. ఇదేనా అట్లాంటి సంఘం ఉందా? వస్తువులు అనగా కేవలం ఆహారము పోషణ సంబంధించి మాత్రమే కాదండి. అక్కడ మరి పౌలుకు అవసరమైన వస్తువులని అర్థము. పౌలుకి ఏమైతే అవసరమైన అవి పత్రికలు కావచ్చు, లేకపోతే ఆ పత్రికలు రాయటానికి కానీ ఏదైనా వస్తువు కావచ్చు, ఇంకేదైనా. ఇది నాన్న సంఘానికి కావాల్సిన ప్రతిదీ కూడా, మందిరానికి కావాల్సిన ప్రతిదీ కూడా, ఒక సేవకుడికి కావాల్సిన ప్రతిదీ కూడా దేవుడు అక్కర్ల అవసరం తీర్చగల దేవుడు అయి ఉన్నాడు. మొట్టమొదటిగా పిండి పిసుకు తొట్టియు గుడ్డిలో ఉన్న నూనె తక్కువ కాకుండా చూసే దేవుడు. ఇప్పుడు నీ వస్తువులు కూడా దేవుడు తక్కువ కాకుండా చూసే దేవుడు అయి ఉన్నాడు. నిన్ను పోషించే దేవుడు అయి ఉన్నాడు. చూడండి, అతడు వాటిని రాయుటకు చర్మపు కాగితములను అవసరమని అడిగినప్పుడు 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనములు, నీ వచ్చినప్పుడు నేను త్రోవలో కూర్పునొద్ద వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మము కాగితములను తీసుకుని రాము. ఆ చెరసాలలో ఉండి కూడా ఈ పౌలైన లెటర్స్ అంతా ఆయన రాస్తూ వచ్చారు. అవి ఎవరు సమకూరుస్తూ వచ్చారు? ఆయనకు శిష్యులు కావచ్చు, ఆ సంఘస్థులు కావచ్చు, ఆ సేవకుడి ఏది అవసరమై ఉన్నదో. చాలాసార్లు ఏంటంట కొంతమంది సంఘస్థులు కొన్నిసార్లు అంటూ ఉంటారు, కొంతమంది, అందరు కాదు కొంతమంది, నేనిస్తేనే సేవకుడు పోషింపబడుతున్నాడు. ఆమె నేనండి నేను ఇదిగో 10,000 ఇస్తున్నా, 20,000 ఇస్తున్నా, 5,000 ఇస్తున్నా, నెలకు 1,000 రూపాయలు దశమ భాగం తీసి ఇస్తున్నాను, అందుకే ఆ సేవకుడు అలా ఉన్నాడు. నో, నువ్వు ఇవ్వకపోయినా దేవుడు ఆయన పోషించగల సమర్థుడై ఉన్నాడు. ఆమె ఆ సేవకుడికి ఏది అవసరమో దేవుడికి తెలుసు. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో దేవుడికి తెలుసు. అయితే సంఘస్థులతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, నీ యందు దేవుడు కార్యం చేశాడు, కృతజ్ఞతగా నీవు ఇస్తున్నావు, కానీ నీవు ఆయన అవసరతలు తీర్చట్లేదు. దేవుడు ఆయన అవసరతలు తీరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హి ఈజ్ ఎ మీడియేటర్. నీకు దేవునికి మధ్య ఆయన ఒక మధ్యవర్తి. అయితే ఈయనకు కావాల్సిన అవసరాలు ప్రభుని వేడుకున్నప్పుడు ప్రభు నీకు బయలుపరిచి నిన్ను పంపించి నీవు సంఘానికి ఒక మూల స్తంభంగా నిలబడాలని దేవుడు నిర్ణయించాడు తప్ప సేవకుడు కాదు. అయితే నీవు తగ్గింపు కలిగి ఏంటంట ఎంత ఇచ్చినా అది చెప్పుకోకుండా నీవేం చేయాలంటే సంఘాన్ని బలపరచాలి, సేవకుని బలపరచాలి. కొంతమంది సంఘాల్లో కానీ సేవలో కానీ కొన్ని పరిచర్లో కానీ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ డొనేటెడ్ బై సో అండ్ సో. ఏంటంట ఒక ఫ్యాన్కి 3 రెక్కలు ఉంటే ఆ 3 రెక్కలు 3 పేర్లు ఉంటాయి. మళ్ళీ ఆ ఫ్యాన్ వేయకూడదు, ఎందుకు? వాళ్ళ పేర్లు కనపడాలి కదా. దానివల్ల ఉపయోగం ఉన్నదా? ఎవరికి మహిమ రావాలండి? ప్రభువుకి మహిమ రావాలి, మనుషులకి కాదు. నో, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నువ్వు ఇచ్చావు, ఓకే, అంతవరకు అయిపోయింది. లేదా ఒకసారి చెప్పబడ్డారు, ఓకే. కానీ కొంతమంది ఏంటంట
జీవితాంతం వారి గురించి చెప్పబడాలని, వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ తెలియబడాలని చెప్పి ఈ విధంగా. అయితే ఇక్కడ కూడా వాళ్ళకి ఏమైతే అవసరమైనదో, ఆ పౌలుకి ఏమైతే అవసరమైనదో ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఆ సంఘస్థులు తీసుకొచ్చి సహాయము చేసి ఉన్నారు. అందుకే అంటున్నాడు, నీ దేవుడైన నీకు యెహోవా తోడై ఉన్నాడు, నీకు ఏమీ తక్కువ కాకుండా చూసుకునే దేవుడు, ఆ చెరసాల్లో కూడా నిన్ను పోషించే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నీ అక్కర్ల అవసరతలు తీర్చే దేవుడు అయి ఉన్నా. చూడండి, అదేవిధంగా అపోస్తల కార్యాలు 28వ అధ్యాయము 30-31 వచనం. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యుద్ధకు వచ్చి వారందరినీ సన్మానించి ఆటంకములను లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సంగతులను బోధించుచు ఉండను. చాలా పౌలు ఎక్కడుండేవాడు అంటండి? అద్దె. ఇదన్నా నిజంగా కొంతమంది సేవకులు కూడా వాళ్ళకంటూ గృహం లేదు. దేర్ ఈస్ నో పర్మనెంట్ హౌస్ ఫర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. సేవకులకి, దైవజనులకి వాళ్ళకంటూ సరైన గృహం లేదు. అద్దె ఇంటిలో ఉన్నప్పుడు ఆ అద్దె కట్టాల్సిన అవసరం ఉన్నది. ఎంతగానో బాధతో ఉంటున్నా, అయ్యా నీ సేవే కదా చేస్తున్నా, అయినా ప్రభా నాకు ఇది ఒక వెలితిగా ఉన్నది, ఇది తీర్చబడితే ఇంకా నేను ప్రభా అయ్యా నీ సేవలో ముందుకు కొనసాగుతాను కదా ప్రభా అని చెప్పి తను కూడా బాధపడుతున్నాడేమో, ఆవేదనతో ఉన్నాడేమో, దుఃఖముతో ఉన్నాడేమో. అయితే దేవుడు ఆ అవసరత కూడా తీర్చగల దేవుడు అన్నాడు. ఆమె నలేలి. అది ఏ రీతిగా తీరుస్తాడో తెలియదు, కానీ ఎప్పుడైతే చూడండి పౌలు యాంగిచో గారు ఏ విధంగా అయితే ప్రార్థించేవారు, ప్రతి చిన్న వస్తువు కావాలన్నా సంఘాన్ని కానీ, చుట్టుపక్కల వాళ్ళని కానీ, కుటుంబస్తులు కానీ అడిగేవాడు కాదు, మోకరించేవాడు, నాకు ఇది కావాలనేవాడు. ఏదో ఒక రీతిగా దేవుడు ఆయనకి సహాయం చేస్తూ వచ్చాడు. పౌలు అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఆయన మరి అద్దె కట్టాలి కదా, అద్దె కట్టాలనే అవసరం ఉన్నది, ఆ డబ్బు చెల్లించాలనే అవసరం ఉన్నది. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నా, నీకు ఏమీయో తక్కువ కాదు, నిన్ను అవమానపరిచేవాడిని కాదు, నువ్వు భిక్షమెత్తట నేను చూడను, నువ్వు ఇతరులను అడుగుట నాకు ఇష్టం లేదు, నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు దేవుడు. ఆమె హల్లెలూయా. మరొక మాట చూడండి, 2 కొరింథీ 12:7 కూడా పౌలు యొక్క శరీరంలో బలహీనత ఉన్నప్పుడు కూడా చూడండి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. చాలండి. ఆమె మొట్టమొదటిగా చెరసాలలో ఉన్నప్పుడు ఆయనకు అవసరమైనది, అద్దె కట్టడి కావాల్సినప్పుడు ఆయనకే అవసరం, బలహీనతలో ఉన్నప్పుడు చికిత్స అవసరమైనది. జ్ఞాపకం చేసుకో, ఇవన్నీ కూడా రాయబడవు, కానీ నేను చెప్తూ ఉన్నా, ఒక సేవకుడిగా, ఒక సంఘస్థుడిగా, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా అనుదినము మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి కూడా. ఈఎంఐ కట్టాలనో, అద్దె కట్టాలనో, లేకపోతే పిల్లలకు బాగోలేదని చికిత్స అంటే హాస్పిటల్ చూపించుకోవాలనో, ఇట్లా రకరకమైన అవసరతలు ఉన్నాయి. అందుకే మొట్టమొదటిగా దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుంది, ద్వితీయోపదేశకాండము చూడండి, ద్వితీయోపదేశకాండము 2:7 నేను చదువుతాను. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆస్వాదించెను,
ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు ఏమీయో తక్కువ కాదు. నేను నమ్మిన దేవుడు నన్ను ఎన్నడూ కూడా సిగ్గుపరచలేదు. సమస్తం విడిచిపెట్టాను. ఉద్యోగము గాని బంధువులు గాని అందరూ కూడా విడిచిపెట్టాను. 2 సంవత్సరాల నుంచి దేవుడు నన్ను పోషిస్తూ వస్తాడు. ఎలా పోషిస్తున్నాడో తెలియదు. అందుకే అంటున్నాడు, నీ దేవుడైన నీకు యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు ఏమీ తక్కువ కాదు అంటున్నాడు. ఇప్పుడు ఏంటంట, నీకు కావాల్సిన వస్తువు, నీ ఆహారం, నీ అవసరం, నీ పిల్లలకి చికిత్స ఏంటంట, ఇంకా నీ బలహీనతలు కానీ, నీ అద్దె కట్టడానికి కానీ, సమస్తము కూడా, నీ ఈఎంఐలు కానీ, ఏదైనా కూడా ఎప్పుడు నీవు నేను కూడా పరిపూర్ణంగా ఆయన యందు విశ్వసించగలిగితే, నీవు నమ్మగలిగితే ఆయన నీ పక్షాన చేయగల సమర్థుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనుషులకు చెప్పుకుంటే హేళన చేస్తారేమో, నీ దేవుడు నీకు ఏం చేశాడు, మరి దేవుడు దేవుడు అని చెప్పి తిరుగుతావు కదా, దూషించి సావరాదు అని చెప్పి యోబు భార్య అనలేదా? ఇది నన్ను మన బంధువులు అనొచ్చేమో, మన స్నేహితులు, మన రక్త సంబంధికులు అనొచ్చేమో. సొంత భార్య భర్త కూడా కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపో, దేవుడు దేవుడు అని పిచ్చి పట్టిన వాళ్ళకి తిరుగుతున్నాడు అని చెప్పి అనొచ్చేమో. దాని వాక్యం సెలవిస్తుంది. ప్రతి చిన్న అవసరం కూడా దేవుడు తీర్చగలవాడై ఉన్నాడు. నేను నా పిల్లలకి అదే నేర్పిస్తాను. నాన్న నాకు ఇది అవసరం అంటారు, నేను కొనిస్తానా, మరి కొనియాలంటే మన తండ్రి మనకి ఇవ్వాలి కదా, నీవు మోకరించి ప్రార్థన చేయి. పెద్దమ్మాయి అంటది, నాన్న దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నీ ద్వారా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నాకు కావాల్సింది ఇచ్చాడు అని చెప్పి సంతోషంతో గంతులేస్తుంది కొన్నిసార్లు. ఇది నీవు నేను కూడా ఈ లోకంలో ఉన్న తండ్రే కుమార్తె కుమారుడు అడిగినప్పుడు ఇచ్చినప్పుడు ఏ విధంగా సంతోషంతో గంతులు వేస్తున్నాడో, నీవు ప్రార్థించిన తండ్రి నీ ప్రార్థనకి జవాబు ఇచ్చినప్పుడు నీవు ఎంత ఉత్సాహం వచ్చి గంతులు వేస్తావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఆయన నిన్ను అనాథగా విడిచిపెట్టాడు, ఆయన నిన్ను త్రోసివేయడు, ఆయన నీ పక్షాన్ని వ్యాజ్యమాడుతాడు. నీ ప్రతి అవసరం తెలుసు, నువ్వు ఒంటరిగా ఏడ్చిన దినములు తెలుసు, నీ దుఃఖము తెలుసు, నీ ఆవేదన తెలుసు, నీ ఒంటరితనము తెలుసు, నీ లేమి తెలుసు, నీవు ఏంటంట కుమిలి ఏడ్చుచున్న దినాలు తెలుసు, ఇక నా వల్ల కాదని ఆలోచించిన దినములు కూడా ఆయనకి తెలుసు. దేవుడు అంటున్నాడు, ఫర్ ఐ యామ్ విత్ యూ, నెవర్ ఎవర్ ఫియర్ అగైన్ అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను నీకు తోడయ్యున్నాను, నీవు భయపడవద్దు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఏమి తక్కువ కాకుండా నేను చూస్తాను. నువ్వు నన్ను నమ్ము, నన్ను విశ్వసించు. ఆఖరి మాట, సంఖ్యాకాండము 31వ అధ్యాయము 48-49 వచ్చింది. అప్పుడు సేనా సహస్రముల నియమాకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోషే యొద్దకు వచ్చి, ఈ సేవకులమైన మేము మా చేతి కింద యోధులను లెక్కించి మొత్తము చేసితిమి, మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. అదే 16 కూడా 31-16 కూడా. ఇదిగో బీలాము మాటను బట్టి పేరు విషయంలో ఇజ్రాయిల్ చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించి వారు వీరు కారా, అందుచేత యెహోవా సమాజములో తెగలు పుట్టించును కదా. ఏంటంట, కొన్నిసార్లు మన మీదకి యుద్ధం వచ్చినప్పుడు అప్పుడు దాకున్న వ్యక్తులు కూడా మనవారే అనుకున్న వారు కూడా ఏంటంట పక్కన వారికి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షాన్ని వ్యాజ్యమాడతాను, నీకు ఏది తక్కువ కాకుండా చూసుకుంటున్నా అంటున్నాడు. ఇజ్రాయేల్ సమాజంలో సహస్రాధిపతులు శతాధిపతులు మోషే యొద్దకు వచ్చి మా చేతి కిందనున్న యోధులను లెక్కించాము, వారిలో ఒకడు కూడా తక్కువ కాలేదని చెప్పారు. కారణము, అంతకుముందు ప్రజలు చేసిన తిరుగుబాటును బట్టి దేవుడు వారి మధ్య తెగులు పుట్టించాడు. 31-16 ద్వారా చదువుకున్నాం కదా.
అయితే యోధులు నమ్మకముగా ఉన్నారు కాబట్టి వారిలో ఒక్కడు కూడా తక్కువ కాలేదు. ఇదేనా నీ చుట్టుపక్కల వారు, నీకు అయిన వారు కూడా నీకు నమ్మకస్తులుగా బ్రతుకుతున్నారా? నమ్మకస్తులుగా ఉంటున్నారా? యథార్థంగా నీతిగా ఉంటున్నారా? ఉన్నట్లయితే నీకు ఏమీ తక్కువ కాకుండా చూసుకుంటాడు. నీ సంఘానికి కానీ నీ కుటుంబానికి కానీ కుటిలత్వం అనే మనస్సు మనకు ఉండకూడదు. వ్యర్థమైన ఆలోచన అనేది మనకు ఉండకూడదు. ఒకరిని పడగొట్టాలనేది మనస్సు మనకు కలగకూడదు. ఉన్నా లేకున్నా ముందుగా ఎలా ఉన్నావో ఆఖరి చనిపోయేంత వరకు ఆ వ్యక్తితో అదే విధంగా ఉండటానికి ప్రయత్నించారు. యోధులు కూడా ఏంటంట, తెగులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కదలకుండా ఒకే రీతిగా ఉన్నారు. దీనిని కొంతగా ఆత్మీయంగా ఏంటంట చూసుకున్నట్లయితే చూడండి, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ యెహోవా దూత కావలి ఉండి వారిని రక్షించెను. ఆయన యందు నీవు నేను భయభక్తులు కలిగి నడుచుకుంటున్నాం కాబట్టి మన చుట్టూ శత్రువు ముట్టినప్పటికీ కూడా, నువ్వు ఒంటరిగా నిలబడినప్పటికీ కూడా, నీ మీద బాణములు కత్తులు ఏందంట ఏదైనా విసిరినప్పటికీ కూడా ఎవని హస్తము మన మీద ఉన్నదంట, ఎవని కాపుదల మన మీద ఉన్నదంట? దేవుని యొక్క హస్తం, దేవుని యొక్క కాపుదల, ఆయన కృప మన మీద ఆవరించినది కాబట్టి ఎన్ని వేసినా ఆ బాణములు, ఆ బల్లెపు పోటులు, ఆ కత్తి కానీ ఏదైనా కూడా ఆయన సహిస్తూ నిన్ను ఆయన కాపాడుతూ వస్తాడు. ఎందుకు? నీవు నీతిగా, నిజాయితీగా, యథార్థంగా వేరే వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ కూడా నువ్వు నిలబడి ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను చూస్తాడు. నీకు ఏవి తక్కువ కాకుండా ఆయన చూసే దేవుడు. అందుకే అన్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ యెహోవా దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది, వారిని పోషిస్తుంది, వాళ్ళకి కావలసిన అవసరాలు తీర్చే దేవుడు అన్నాడు. మనలను కాపాడు కొడుకు దేవుడు తన దూతను లేక యోధులను తక్కువ చేయడు అన్నాడు. కూడా ఏ విషయం మందు కూడా 10,000 మంది వచ్చినా, లక్షల మంది వచ్చినా, గొలియాతు వంటి మనుషులు వచ్చినా, దావీదు వంటి నిలబెట్టిన దేవుడు నిన్ను నన్ను కూడా నిలబెట్టగల సమర్థుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు చిన్నవాడివే కావచ్చు, నీ యందు ఎవరున్నారంట? మన దేవుడు మనకి తోడై. నీవు నిలబడు, నేను నిన్ను వాడుకుంటాను. నువ్వు నిలబడు, నీ యందు నేను నీ ద్వారా నేను మహిమ కార్యాలు జరిగిస్తాను. అది ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు అది మనకి అర్థం కాకపోవచ్చు. నేనేంటి, నేనేనా చేసింది అని, నా ద్వారానైనా జరిగిందని చెప్పి చాలాసార్లు మనకు కూడా ఆశ్చర్యకరమైన, భీతికరమైన విషయంగా కనపడొచ్చేమో, కానీ నిన్ను నిలబెట్టి దేవుడు నిన్ను వాడుకొని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరలా మొరపెట్టు, దీనికి రెట్టింపు కలిగిన ఆత్మ దేవుడికి ఇస్తాడు, అభిషేకాన్ని దేవుడికి ఇస్తాడు. ఇప్పుడు 10 మంది ఏమో రేపటి దినాన 100 మంది, 1000 మంది, లక్షల దేవుడు నిలబెడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ, హల్లెలూయా. నన్ను దేవుడు ఈ వాక్యం ద్వారా పిలిచాడు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ఎలాగే చేస్తాడో తెలియదు, కానీ చేస్తాడు. నేనేం చేయాలంట? నమ్మ. ఆమేన్. ఇంకొక మాట ఏంటని అన్నాడంటే, వాళ్ళు విన్నా వినకపోయినా నేను చెప్పిన పనిని నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ప్రకటించు. వినకపోతే అది వాళ్ళది నష్టం, కానీ నేను చెప్పిన పని నువ్వు చేయాలి. తద్వారా నీవు, నీ కుటుంబం కూడా ఆశీర్వదింపబడదు, పోషింపబడదు. చెప్పకపోతే నీకు, నీ తరము, వాళ్ళ తరము, తరతరముల వరకు శపితముగా చేస్తాను. ఇప్పుడు నేను లోబడాలా, లోబడవు? గోడ ఉన్నా, గుడిసి ఉన్నా, చెట్లు ఉన్నా, అరణ్యములో ఉన్నా, ఒక్కడనున్నా నేనేం చేయాలి? ప్రకటించాలి. ఆమేన్, హల్లెలూయా. నేను లోబడ. 1,00,000 మంది ఏ విధంగా అయితే ఎదురుండే వాక్యము చెప్తారో, ఒంటరి ఉన్నవాడితో కూడా అదే రీతిగా వాక్యము మనం ప్రకటించాలి, అదే రీతిగా మనం బోధించాలి. ఎందుకంటే
అందుకే 100 మందిలో 99 మంది కోసం ఆయన ఆలోచించదు, ఆ ఒక్కడి కొరకే ఆలోచిస్తాడు. వాడు నశించిపోతున్నాడని, వాడు తప్పిపోతున్నాడని ఆ ఒక్కడి కొరకే పరిగెత్తాడు. ఇదేనా ఆ ఒక్కని నువ్వు మార్చగలిగితే ఆ ఒక్కళ్ళు 1000 మందిగా మార్చబడతారు. ఆమె నెలలి నిన్ను నన్ను కూడా ఆయన అంటున్నాడు. ప్రతి అవసరం కూడా దేవుడు తెలుసు. ప్రత్యేకించి పౌలుకి కావాల్సిన అవసరతలు ఏదైతే తీర్చాడు, అది అద్దె అయినా, అది చికిత్స అయినా, ఏంటంట అది ఆహారమైనా, అది కుటుంబంలో కలుగుతున్న ఏ బలహీనత అయినా ప్రతిది కూడా దేవుడు తీర్చగల సమర్థుడైనాడు. చూడండి, కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 11వ వచనం. ఈ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించు. ఆమేన్. నీ మార్గములో, నా మార్గములో, మన మార్గములో మనను కాపాడుటకు ఆయన మనను గూర్చి ఆయన దూతలను ఆజ్ఞాపించు. ఇదిగో వెళ్ళు, పలానా నా సేవకుడు పలానా ప్రాంతానికి వెళ్తున్నాడు, అక్కడ వ్యతిరేకత వస్తుంది, అక్కడ దూషణ పాలవుతాడు, నిందలు ఎదుర్కొంటాడు, కానీ నువ్వు వెళ్ళు అని చెప్పి ఆయన దూతలను ఆయన ఆజ్ఞాపిస్తాడు, కాపుదలుగా ఉంచుతాడు. ఇంకెంతో మంది సేవకులు నశించేవారు ఉన్నారు, కానీ ఇంకా దేవుని కృప వల్లే, ఆయన కాపుదల వల్లే ఆ దేవదూతలను ఆజ్ఞాపించుచున్నాడు కాబట్టి ఇంకా చాలా మంది సేవకులు కానీ క్రైస్తవులు కానీ సజీవులుగా ఉన్నారు. నేను కూడా ఎన్నడూ ఏ విషయం అందు కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు, దిగులు చెందాల్సిన పని లేదు. ఏటా నా పరిస్థితి అని చెప్పి చాలాసార్లు కృంగిపోతున్నావేమో, ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరము తీర్చబడునుగాక. ప్రతి అవసరం, ప్రతి చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, నా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు అడిగింది నేను ఇవ్వకపోవచ్చు నన్ను త్వరలో. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆనంద బాష్పాలు ఆగవయా. గమ్యమిలేని ఓ బాటసారిని నీతో ఉన్నాను, భయము లేదన్నా
చేదైన అనుభవంలో ఉన్నావేమో, ఆ పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఆ కృంగిపోయిన ఎంతగానో అణగారిపోయిన స్థితిలో ఉన్నావేమో, అరణ్య ప్రదేశంలో ఉన్నావేమో, ఇక అంతా అయిపోయిందని చెప్పి ఎంతగానో బాధపడుతూ దిగులు చెందుతున్నావేమో. ఆ మార బ్రతుకుని మార్చగల దేవుడు మన దేవుడు, చిగిరింప చేయగల దేవుడు. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు నేను ఏమి తక్కువ కాకుండా చూసుకుంటాను. నువ్వు నాతో వస్తావా, నా మాట వింటావా, నాకు లోబడతావా? దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ హృదయం అనే తలుపును తట్టి ఆయన తడుతూ ఉన్నాడు. నువ్వు తెరవగలుగుతున్నావా? మధ్యకాల సమయం ఎవరైతే యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా లైవ్ని వీక్షిస్తున్నావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీతోటి మాట్లాడుచున్నాడు. గర్వము, మూర్ఖ స్వభావము, అలాలోచన యేసు నామములో ఇప్పుడే తీసివేస్తాను. ఆమేన్. లోబడి కలిగి, సమాధానముతో, నెమ్మదితో, తగ్గింపు కలిగి ఈ మాట నీ కొరకే అని చెప్పి నమ్ము. దేవుడు నీ పరిస్థితులు మార్చబోతున్నాడు, నీ అవసరాలు తీర్చబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు ఆయన వెనుకల్లో ముద్ర వేసి భద్రపరచును. ఆమేన్. మధ్యలో ఉన్న సేవకు మోజెస్ గారు ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మహోన్నతుడైన తండ్రి, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఘనమైన దేవా, నీకే స్తుతి, స్తుతి, స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక. యుగ యుగములు, యుగ యుగములు నీకే ఘనత ప్రభావములు కలుగునుగాక, కలుగునుగాక తండ్రి. మహోన్నతుడానికి స్తోత్రాలు ప్రభ. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినం వరకు ప్రభ మమ్మల్ని సజీవమైన రెక్కల నీడలు మమ్మల్ని కాచి దాచి కాపాడి సంరక్షించి ఆరోగ్యం, బలమును, ఆయుష్ను, బలమును, కృపను ఇచ్చిన దైవమానికి స్తోత్రం, 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాన్న ప్రభ, తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ. తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమందు తండ్రి ప్రభ, నీ సేవకురాలను నిలబెట్టుకుని అయా పాటల ద్వారా, ఆరాధన ద్వారా, అయా తండ్రి ప్రభ వాక్యము ద్వారా అయ్యా నీ నామమును ఘనపరిచిన దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రభ. స్తుతి ఆరాధనలో నీ ఆత్మ వర్షమును అయా మా మధ్యన కృమ్మరించిన దైవమానికి స్తోత్రాలు ప్రభ. అయా నీ యొక్క తండ్రి ప్రభ, నీ యొక్క దాసులను నిలబెట్టుకుని ప్రభ, అయా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యని దాసులు నిలబెట్టుకుని తండ్రి ప్రభా, అయ్యా ఈ కడవరి దినాలలో అయ్యా మమ్మల్ని తండ్రి ప్రభా నీ మాట వినేవారుగా మమ్మల్ని చేయాలని, నీకు విధేయత చూపించాలని, నీకు నమ్మకస్తులుగా జీవించాలని అయ్యా మమ్మల్ని మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి నాన్న ప్రభు నీ స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి పూర్వ దినాలలో అయ్యా నీ ప్రవక్తుల ద్వారా, అయ్యా రాజుల ద్వారా, అయ్యా తండ్రి యాజకుల ద్వారా అయ్యా నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభా. అయ్యా ఈ సమయంలో అయితే అయ్యా నీ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా నీ ప్రవక్తల ద్వారా మాట్లాడిన అతి శ్రేష్టమైనదైతే ఇప్పుడు కృప కలిగిన క్రీస్తు ద్వారా, ఆత్మ ద్వారా మాట్లాడుతున్న అతి శ్రేష్టమైన మాటలను తండ్రి ప్రభా మరి నిశ్చయముగా నేను జాగ్రత్తగా ఆలకించే వారిగా ప్రభా అయ్యా ఉన్నప్పుడు తండ్రి ప్రభా, అయ్యా నీకు స్తోత్రాన్ని వాగ్దానం చేస్తున్న ప్రభా, మా జీవితంలో ఏది తక్కువ కాకుండా మమ్మల్ని పోషిస్తారని వాగ్దానం చేస్తున్న తండ్రి ప్రభా. అయ్యా ఆహారములో అయ్యా తండ్రి ప్రభా, మా యొక్క తండ్రి ప్రభు స్థితిగతుల్లో మమ్మల్ని పోషింప చేస్తారని, మా జీవిత కాలం అంతయు మమ్మల్ని పోషింప చేస్తారని ప్రభా నువ్వు మాట్లాడిన దేవుడు తండ్రి నా ప్రభుని స్తోత్రాలయ్యా. అవును తండ్రి, అయ్యా తండ్రి ప్రభా నీ దైవజనుని మాట వింటున్నప్పుడు, అయ్యా ప్రవక్తుల మాట వింటున్నప్పుడు, సేవకుల మాట వింటున్నప్పుడు, నీ దాసుల మాటలు వింటున్నప్పుడు దేవా మమ్మల్ని బలపరిచే దేవుడు, మమ్మల్ని పోషింప చేయగల దేవుడు అని తండ్రి ప్రభా ఈ రోజు నువ్వు మాట్లాడిన దైవమానికి స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, ఆ విధవరాలకు తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా కొంచెం పిండి, ఆ కొంచెము నూనెతో తండ్రి ప్రభా ఆ రోజున గడిపి చనిపోదామని స్థితిలో ఉన్న వారిని తండ్రి ప్రభా నీ సేవకుని అక్కడికి పంపించి, నీ సేవకుని మాట చొప్పున వారి జీవితంలో ఓ గొప్ప కార్యములు జరిగించిన దేవునికి స్తోత్రాలు ప్రభా. ఆ భూమి మీద అయ్యా వర్షము కురిపించేంత వరకు వారి జీవితంలో సమృద్ధిని అయ్యా తన ఆహారమును వారి తొట్టి నిండి పొంగి పొరలగట్లుగా ప్రభా నువ్వు వారిని అభిషేకించావు, వారిని ఆశీర్వదించావు దేవుని స్తోత్రాలు ప్రభా.
అవును తండ్రి, నేను ఆశ్రయించినప్పుడు, నీ మాటను గైకొన్నప్పుడు, నీకు విధేయత చూపించినప్పుడు, నీకు విధేయులుగా జీవిస్తున్నప్పుడు, నీకు నమ్మకస్తులుగా జీవిస్తున్నప్పుడు మా జీవితంలో ఏది తక్కువ కాదని అయ్యా తండ్రి ప్రభు నువ్వు వాగ్దానం చేసిన దేవుడు తండ్రి ప్రభు. అవును తండ్రి, ఇశ్రాయేలు ప్రజలను అయ్యా తండ్రి పరలోకమన్నానిచ్చిందని ప్రభా 40 ఏండ్లు వారిని పోషించిన ఘనమైన గొప్ప దేవుడు తండ్రి నా ప్రభుని స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, మా జీవితంలో ఏదైనా కొరతలు వచ్చినప్పుడు అయ్యా నిన్ను ఆశ్రయించేవారిగా, అయ్యా మా చేదైన జీవితంలో నిన్ను ఆశ్రయించేవారిగా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మాకు ఈ రోజున తండ్రి ఎంతో తేట తెల్లగా మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు. అవును తండ్రి, మా జీవితంలో ఏది తండ్రి ప్రభా ఇది కావాలని అయ్యా తండ్రి ప్రభా మనుషుల ఎందుకు కానీ, అయ్యా తండ్రి అధికారుల ఎందుకు కానీ మీ ప్రభా అయ్యా వెళ్ళిన వారు అనేకులు ఉండొచ్చు కానీ ప్రభా మేమైతే తండ్రి ప్రభా నీ కృప కొరకు మేము ఎదురు చూస్తున్నాం అయ్యా. అయ్యా తండ్రి ప్రభా నీ సన్నిధి కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభా. అయ్యా ఈ రోజు నువ్వు మాట్లాడారు ప్రభా తండ్రి, క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత తీర్చబడునని తండ్రి పౌలు చెప్తున్నాడు. అయ్యా మీరు ఇచ్చిన వస్తువులు ఏదియో మాకు తక్కువ కాలేదు, మాకు సర్వ సమృద్ధి కలిగిన అయ్యా కృపను మాకు ఇచ్చారని అయ్యా పౌలు చెప్పగలుగుతున్నాడు తండ్రి ప్రభా. ఈ రోజున తండ్రి ప్రభా ఈ రోజున మా జీవితాలు ఒకప్పుడు మనం చూస్తే అయ్యా తండ్రి మా జీవితంలో ఏదియో లేదు తండ్రి ప్రభా. ఈ రోజున ఏది కొదువ లేకుండా మా జీవితంలో సర్వ సమృద్ధిగా మమ్మల్ని నింపుతున్న దైవమానికి స్తోత్రాలు ప్రభా. నిన్ను ఆశ్రయించిన వారిని అయ్యా తలగానే చేస్తాను కానీ ప్రభా తోకగా చేయనని అయ్యా ఘనమైన గొప్ప వాగ్దానములు చేసిన గొప్ప దేవుడు తండ్రి ప్రభా. అవును తండ్రి, అయ్యా ఏది తక్కువ కాకుండా ప్రభా ఇశ్రాయేలు ప్రజలను అరణ్య మార్గంలో 40 ఏండ్లు పోషించిన గొప్ప దేవుడు తండ్రి అయిన ప్రభుని స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, వారికి కావలసిన అయ్యా తండ్రి వనరులన్నిటినీ వరకు సమకూర్చావు ప్రభా. అయ్యా వస్త్రములు ఇచ్చావు ప్రభా. అయ్యా చెప్పులు అయ్యా తండ్రి మా తండ్రి ప్రభా వస్త్రములు మాసిపోకుండా చెప్పులు అరిగిపోకుండా అయ్యా వారిని 40 ఏండ్లు వారిని తండ్రి ప్రభా పరిపాలించి పోషించి అయ్యా తండ్రి పగలు మేఘస్తమే రాత్రి అగ్నిస్తమే వారి మధ్యలో సంచరించిన దైవమా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు మాట్లాడిన దైవము తండ్రి ప్రభా. ఈ మాటలన్నీ మా హృదయంలో మేము తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా తండ్రి మా హృదయం వాక్యట్లో తండ్రి రాసుకుని ప్రభా ప్రతి నిత్యము తండ్రి ప్రభా వాక్యానుసరమైన జీవితాలు జీవిస్తూ అయ్యా అతి శ్రేష్టమైన మాటలు తండ్రి ప్రభా మా హృదయపు కోవెలలో తండ్రి దాచిపెట్టుకుని తండ్రి ప్రభా అయ్యా నిన్ను స్మరించుకుంటూ నీకు విధేయతను చూపిస్తూ నీ రాకడ కొరకు ఎదురు చూస్తే ఓ గొప్ప భక్తులుగా మమ్మల్ని అందరినీ మార్చమని తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ మాటలు ఎందరైతే విన్నారో వారందరి జీవితంలో నీ మాట పట్ల ఆసక్తి పుట్టించండి, నీ వాక్కు పట్ల తృష్ణను కలుగుచ్చేయండి ప్రభా. దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూసినట్టుగా నీ వాక్కు కొరకు మేము ఎదురు చూసే బిడ్డలుగా ఈ కడవరి దినాలలో మమ్మల్ని అందరినీ మార్చమని తను ప్రార్థిస్తున్నానయ్యా. ఎంతో చక్కటి వాక్యాన్ని తండ్రి ప్రభా అయ్యా తను విత్తిన నీ దాసులను మరింత బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకుని ప్రార్థిస్తూ ఆరోగ్యం ఆయుష్ను బలాన్ని కృపను శక్తిని ధైర్యమును అనుగ్రహించి ప్రభా నీ సేవలమును ముందుకు సాగే భాగ్యమును నీ దాసులకు సేవకురాలకు వారి కుటుంబాలకు నువ్వు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా వారు చేస్తున్న పరిచయాలన్నిటి మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా తండ్రి. వారు చేస్తున్న పరిచయాలన్నిటిలో నీ సర్వ సమృద్ధి కలిగిన కృప వారికి తోడై ఉంచండి ప్రభా. నువ్వు మాకు తోడై ఉన్న దేవుడు తండ్రి ప్రభా. అయ్యా వాగ్దానం చేస్తున్నావు అయ్యా 91 ప్రకారంగా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. తండ్రి మమ్మల్ని కాపాడుదునని అయ్యా మీ దేవదూతలకు ఆజ్ఞాపించాలని తండ్రి ప్రభు నీ స్తోత్రాలు. నీ దాసుల ప్రయాణం అన్నిటిలో అయ్యా తండ్రి వారి యొక్క పరిచర్యలో వారి అన్ని ప్రయాణముల్లో తండ్రి ప్రభా నీ దేవదూతులు వారికి ఆజ్ఞాపించబడును గాక, ముందుగా పోవును గాక, వారికి ఎత్తుగా పల్లములుగా ఉన్న తండ్రి వంకర మార్గంలోనే సరిచేయును గాక, మరి అన్ని పరిస్థితులన్నీ మార్చబడును గాకని ప్రార్థిస్తున్నాను. వారికి ముందుగా నీ దేవదూతలు పంపించి అయ్యా తండ్రి వెళ్ళవలసిన మార్గంలోనే సిద్ధము చేయమని తనే ప్రార్థిస్తున్నాను. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమందు తను మాట్లాడే ప్రతి మాటను తండ్రి ప్రభా నీరు కట్టి ఫలింపచేసి జీవముతో పొదిగిన ఈ మాటలన్నిటిని ప్రభా అయ్యా జీవము లేని వారందరిలో ఆ మాటలు జీవము కలిగించును గాక, బలము లేని వారికి బలము కలిగించును గాక, ఆదరణ లేని వారికి ఆదరణ కలిగించును గాక, నెమ్మది లేని వారికి నెమ్మది కలిగించును గాక. అయ్యా తండ్రి ప్రభుని స్తోత్రం. ఎటువంటి తోడు లేని వారికి ఈ వాక్కు వారికి తోడుగా ఉండును గాక, ఆదరణ కలిగించును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ఉన్నావనే ఒక ధైర్యంతో ఒక భరోసా తండ్రి ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు నిశ్చయముగా తండ్రి ప్రభా నీ కొరకు నీ కృప కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని, ఈ లైవ్ ను వీక్షిస్తున్న వారందరికీ అనుగ్రహించమని, ఈ ఫేస్బుక్ లైవ్ లో యూట్యూబ్ లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిపై నీ సర్వ సమృద్ధి కలిగిన కృప వారి మీద ఆవరించును గాక.
నీ వరకు తోడై ఉండి అయ్యా వారి బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములతో వారు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాకాని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. 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 Thank you for your valuable time and we appreciate you. If you have any prayer request, you can drop us below. We are going to pray for you. अगर आपको कोई भी प्रार्थना आवश्यक है नीचे आप दे सकते हैं, हम आपके लिए प्रार्थना करेंगे. మీకు ప్రార్థన అవసరతులున్నా మాకు తెలియపరచండి, తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆస్వాదించి నడిపించి బలపరిచి వాడుకును గాక. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.